తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథుల. ఆగస్టు 28వ తేదీ వార్తా వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. సిరిసిల్ల జిల్లాలో వరదలో చిక్కుకున్న 5గురిని ఆర్మీ సిబ్బంది రక్షించారు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టుకు అవతలి వైపు పశువులను మేపేందుకు బుధవారం 5గురు వ్యక్తులు వెళ్లారు. ఒక్కసారిగా వరద రావడంతో వారంతా అక్కడే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే స్పందించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడి 2 హెలికాప్టర్లను తెప్పించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద వచ్చి చేరుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి బ్యారేజీలోకి 4.3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 69 గేట్ల ద్వారా 3.93 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని తొలగించారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అఘాపూర్లో ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దేవుడు విగ్రహాన్ని మనిషి రూపంలో ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి విగ్రహాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు. ఈ నేపథ్యంలోనే విగ్రహాన్ని తొలగించారు. మిజోరాం రాష్ట్రాన్ని యాచకులు లేని ప్రాంతంగా మార్చే దిశగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రూపొందించిన మిజోరాం యాచక నిషేధ బిల్లు 2025ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేవలం నిషేధించడమే కాకుండా యాచకులకు పునరావాసం కల్పించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆయనను స్వామి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి పాల్పడింది. రాజధాని కీవ్పై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 48 మంది గాయపడ్డారు. మాస్కో దాదాపు 598 డ్రోన్లు, 31 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. దుబాయ్ పాలకుడు, యుఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షేక్ మహ్రా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ అమెరికన్ ర్యాంపర్ ఫ్రెంచ్ మోంటానాతో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని మోంటానా ప్రతినిధి ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. వీరిద్దరి లవ్ స్టోరీ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ అధికార యాత్రలో భాగంగా ఈ రోజు సీతామఢిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది పేర్లను అక్రమంగా తొలగించారని, ఇది ఓట్ల దొంగతనం కిందకే వస్తుందని ఆయన మండిపడ్డారు. కిడ్నాప్ దాడి కేసులో ప్రముఖ నటి లక్ష్మీ మీనన్ కు కేరళ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఓ ఐటీ ఉద్యోగిని అపహరించి దాడి చేశారన్న ఆరోపణలపై ఆమెతో పాటు మరో 3గురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మైకేల్ క్లర్క్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అతడికి స్కిన్ క్యాన్సర్ సోకినట్లు తెలిపారు. స్కిన్ క్యాన్సర్ కారణంగా మరో సర్జరీ చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు స్టార్ బ్యాటర్ గా, కెప్టెన్ గా క్లర్క్ కీలకంగా వ్యవహరించాడు. అతడి నేతృత్వంలోనే ఆస్ట్రేలియా 2013-14 ఏషియన్ సిరీస్, 2015 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.